కరీంనగర్కి మళ్ళీ కొత్త ట్రైన్. అవును, ఇది నిజమే. మొన్న రీసెంట్గా జనవరి 22కి కొత్త ట్రైన్ రన్ అయింది సక్సెస్ఫుల్గా. పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ మీదుగా చర్లపల్లి తిరుచానూరు ట్రైన్ వయా కరీంనగర్ పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ మీదుగా రన్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త ట్రైన్ అయితే కరీంనగర్ స్టేషన్ మీదుగా అయితే రన్ అయితే కాబోతుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఆదిలాబాద్ కాజీపేట్ ఆదిలాబాద్ మధ్యలో తిరగబోతుంది. ఇది సమ్మక్క సారలమ్మ జాతర స్పెషల్ ట్రైన్ అయితే రన్ చేయబోతున్నారు ఈ ట్రైన్ని. సో జాతర కోసం అయితే ఈ ట్రైన్ని స్పెషల్గా రన్ చేయడం జరుగుతుంది. కేవలం వన్ ట్రిప్ మాత్రమే. చెప్తే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అంటే ఏ రోజులో రన్ అవుతుంది, ఇటు ఆదిలాబాద్ నుంచి కాజీపేట్కి అండ్ కాజీపేట నుండి ఆదిలాబాద్కి ఏ డేట్లో రన్ అవుతుంది అండ్ ఏ స్టేషన్లో స్టాప్స్ ఉన్నాయి, కరీంనగర్తో పాటు ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో ఇంకా ఏ స్టేషన్లో స్టాప్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్గా అయితే మాట్లాడుకుందాం. అన్ని డీటెయిల్స్గా అయితే ఖచ్చితంగా నేను చెప్తాను. వీడియో ఖచ్చితంగా లైక్స్ అయితే చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో పెట్టుకొని ఉండండి. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్లు అయితే చేయండి ఎక్కువగా. ఇక చెప్తాం కంప్లీట్ డీటెయిల్స్ అయితే. వెళ్ళిపోదాం వీడియోలోకి. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర స్పెషల్గా రైల్వే డిపార్ట్మెంట్ వారైతే కొత్త ట్రైన్స్ అయితే రన్ చేయడం జరుగుతుంది. కేవలం వన్ ట్రిప్ మాత్రమే. ఈ ట్రైన్తో పాటు ఇంకా చాలా ట్రైన్స్ అయితే రన్ అయితే కాబోతున్నాయి. ప్రస్తుతానికి ఈ వీడియోలో మాత్రం ఈ ట్రైన్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఇది కేవలం కరీంనగర్ నుంచి కరీంనగర్కి కొత్త ట్రైన్స్ రావాలని వెయిట్ చేసే ప్యాసింజర్స్ కోసం మాత్రమే ఈ వీడియో. ఇక ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 07501 07502. ఈ రెండు ట్రైన్లు అయితే ఒకటి ఆదిలాబాద్ నుంచి కాజీపేట నుండి ఆదిలాబాద్కి కేవలం వన్ ట్రిప్ మాత్రమే. ఆదిలాబాద్ నుంచి కాజీపేటకి జనవరి 28న అండ్ కాజీపేట నుండి ఆదిలాబాద్కి జనవరి 29న అయితే ఉండబోతుంది ట్రైన్ నెంబర్ 07501. ఈ ట్రైన్ ఆదిలాబాద్ నుంచి కాజీపేటకు వెళ్ళేటప్పుడు ఇది ట్రైన్ నెంబర్ అండ్ కాజీపేట నుండి ఆదిలాబాద్కి వెళ్ళేటప్పుడు 07502. ఈ ట్రైన్ నేమ్ కాజీపేట ఆదిలాబాద్ మేడారం జాతర జనసాధారణ స్పెషల్. సో ట్రైన్ నేమ్ వచ్చేసి ఇది ఉండబోతుంది. ఈ ట్రైన్ వచ్చేసి కాజీపేట జంక్షన్ నుండి ఆదిలాబాద్కి అయితే వెళ్ళబోతుంది. ఇది పెద్దపల్లి మంచిర్యాల్ బల్లార్షా రూట్ నుంచి అయితే కాదు. ఇది పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాల్ ఆర్మూర్ నిజామాబాద్ రూట్లో అయితే రన్ అయితే కాబోతుంది ట్రైన్. ఈ ట్రైన్ స్టాప్ల విషయానికి వచ్చేస్తే ట్రైన్ ఆదిలాబాద్ నుండి స్టార్ట్ అయిన తర్వాత అంబారి, కిన్వట్, ధనోరా, డెక్కన్, హిమాయత్ నగర్, బోన్కార్, ముదికేడ్ జంక్షన్, ఉర్మి, ధర్మాబాద్, బాసరా, నిజామాబాద్ జంక్షన్, ఆర్మూరు, మూర్తోడు, మిట్పల్లి, కురుట్ల, లింగంపేట్, జగిత్యాల్, గంగాధర, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి జంక్షన్, కోలనూరు, జమ్మికుంట, ఉప్పల్, అసన్పర్తి, కాజీపేట్ జంక్షన్. ఈ స్టేషన్లో మాత్రమే స్టాప్స్ అయితే ఉన్నాయి ట్రైన్కి. ఈ ట్రైన్కి మహారాష్ట్రలో కొన్ని స్టేషన్లో ఉన్నాయి అండ్ తెలంగాణలో మనకి స్టాప్స్ అయితే ఉన్నాయి. సో మహారాష్ట్ర ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోకి వెళ్ళి మళ్ళీ ఇటు తెలంగాణలోకి అయితే ట్రైన్ అయితే వస్తుంది. ఈ ట్రైన్ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో ఆల్మోస్ట్ అన్ని స్టేషన్లలో స్టాప్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఆర్మూరు, మోర్తోడు, మెట్పల్లి, కురుట్ల, లింగంపేట్, జగిత్యాల, గంగాధర, కరీంనగర్ అన్ని స్టేషన్లో స్టాప్ ఉన్నట్టే. అంటే చిన్న చిన్న స్టేషన్లు ఉన్నాయి కదా, సో వాటి పూడూరు, మల్యాల నూకంపల్లి ఇవన్నిటికీ దాదాపుగా ఏ ట్రైన్కి స్టాప్స్ అయితే ఉన్నాయి వీటికి. అందుకని చెప్పి దీనికి కూడా స్టాప్ అయితే లేదు. ఇప్పుడు నార్మల్గా గంగాధర, లింగంపేట్, జగిత్యాల, కొరుట్ల, మూర్తోడు, ఆర్మూర్ కూడా అన్నిటికి కూడా స్టాప్స్ అయితే ఉన్నాయి పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో. అండ్ సుల్తానాబాద్ కూడా ఈ ట్రైన్కి అయితే స్టాప్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని స్టేషన్లకి స్టాప్స్ అయితే ఇవ్వడం జరిగింది పెద్దపల్లి నిజామాబాద్ కరీంనగర్ రైల్వే లైన్లో. అండ్ ఈ ట్రైన్కి కోచెస్ విషయానికి వస్తే మొత్తం జనరల్ కోచెస్తో అయితే రన్ అయితే కాబోతుంది ట్రైను. సో కేవలం మేడారం జాతర కోసం రన్ చేస్తున్నారు కాబట్టి జనరల్ కోచెస్తో అయితే రన్ అయితే చేస్తున్నారు. అటు నుంచి వచ్చే భక్తులు ఇటు కాజీపేటలో దిగి మళ్ళీ బస్కి కానీ మళ్ళీ వేరే ట్రైన్తో పాటు ట్రావెల్ అయితే చేయొచ్చు. సో ములుగుకి ఇటు భూపాలపల్లి డిస్టిక్స్కి ట్రైన్ కనెక్టివిటీ లేదు కాబట్టి సో బస్సెస్కి వెళ్ళడమే బెటర్ అని చెప్పుకోవచ్చు. కాజీపేట నుంచి, వరంగల్ నుంచి, హన్మకొండ నుంచి డైరెక్ట్గా బస్సెస్ అయితే ఉంటాయి. హన్మకొండ బస్ స్టాండ్ కొంచెం పెద్ద స్టేషన్, పెద్ద బస్ స్టాండ్. అక్కడ నుండి మేడారంకి అయితే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ రిటర్న్ జర్నీలో కూడా కాజీపేట జంక్షన్ నుండి ఆదిలాబాద్కి కూడా సేమ్ స్టాప్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ట్రైన్ ఐసీఎఫ్ కోచెస్తో రన్ కాబోతుంది. కేవలం వన్ ట్రిప్ మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి. జనవరి 28 అండ్ 29 ఈ రెండు డేట్స్లో మాత్రమే ట్రైన్ అయితే అవైలబుల్లో ఉండబోతుంది. అండ్ ఈ ట్రైన్కి పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్లో లోకో రివర్సల్ అయితే ఉంది. ఈ ట్రైన్ బైపాస్ రూట్లో అయితే వెళ్తుంది కావచ్చు అని అయితే అన్నదాని అనుకుంటున్నారు. కాదు, బైపాస్ రూట్లో అయితే వెళ్ళడం లేదు ట్రైన్. మొన్న రీసెంట్గా జనవరి 22కి చర్లపల్లి తిరుచానూరు ట్రైన్ బైపాస్లో వెళ్ళింది. ఆ ట్రైన్కి
బైపాస్ నుంచి వెళ్తుంది అని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ ట్రైన్ కూడా అలానే వెళ్ళింది. ఈ ట్రైన్ మాత్రం పెద్దపల్లి జంక్షన్ స్టేషన్లోకి వెళ్ళి మళ్ళీ రోకోలు వరుసలు చేసుకొని మళ్ళీ ఇటు కాజీపేట వైపుకి అయితే ట్రావెల్ అయితే చేయబోతుంది. సో దీనివల్ల ఒక 1 అవర్ అయితే టైం అయితే వేస్ట్ కాబోతుంది.